నూజివీడు పట్టణంలోని కొత్తపేట శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడికి నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శివాలయం వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణలు, కోలాటాలు, తీన్మారు డప్పులు, మంగళ వాయిద్యాలతో వినాయకునికి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. పురవీధుల్లో భక్తులు విఘ్నేశ్వరునికి నైవేద్యం సమర్పించి అన్ని విఘ్నాలు తొలగాలని హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి ఉమాకుమార్ మాట్లాడుతూ శ్రీ దుర్గా మల్లేశ్వరి వారి ఆలయం వద్ద గత 14 సంవత్సరాలుగా వినాయక చవితికి విఘ్నేశ్వరుణ్ణి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేలంపాటలో స్వామివారి లడ్డూ ప్రసాదం 54,000 రూపాయలకు అమ్ముడుపోయినట్లు తెలిపారు. 11 రోజుల పాటు వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించినట్లు తెలిపారు. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం కొత్తపేట నూజివీడు. ఇక్కడ దుర్గామల్లేశ్వర స్వామి దేవంత ప్రధాన అర్చక స్వామి. నేను నా పేరు ఆచార్య. ఈ గణపతి నవరాత్రులు 11 రోజులు ప్రతి సంవత్సరం కూడా 14 సంవత్సరాల నుంచి వరుసగా ఇక్కడ దేవాలయం ముందు పెట్టి దేవాలయ ఉత్సవాలని కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా 14వ సంవత్సరం చక్కగా కార్యక్రమాలన్నీ కూడా 11 రోజుల పాటు పొద్దున సాయంత్రం పూజా కార్యక్రమాలను చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమం, గణపతి హోమం కార్యక్రమాలు చేశారు. అలాగే ప్రజలు స్వామివారి యొక్క వేలంపాట అన్నట్టు వేలంపాట భక్తులందరూ సమక్షంలో కార్యక్రమాలన్నీ కూడా